వెల్కమ్ టు జీనియస్ క్లాసెస్. ఈ క్లాస్లో మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని నంబర్ సిస్టమ్ రిలేటెడ్ ఎంసీక్యూ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సీ ద ఫస్ట్ ప్రాబ్లం. సో k is the greatest number which when divides 2996, 4756 and 7825. The remainder in each case is the same. The product of the digits of the k is. సో ఇక్కడ మూడు సంఖ్యలు ఇచ్చాడు. ఈ మూడు సంఖ్యలను భాగిస్తే ప్రతిసారి ఒకే శేషం నిచ్చు గరిష్ట సంఖ్య k అయినా kలోని అంకెల యొక్క లబ్ధం ఎంత? సో యాక్చువల్గా గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ యాక్చువల్గా. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే సో ఆల్వేస్ హెచ్సిఎఫ్ అని కాదు. యాక్చువల్గా ఇక్కడ ఏంటి, సో ఒక 29996 అనే నెంబర్ని సో ఏ డివైజర్తో డివైడ్ చేసినప్పుడు, అలానే 4752 అనే నెంబర్ని ఏ డివైజర్తో డివైడ్ చేసినప్పుడు, అండ్ 7825 అనే నెంబర్ని ఏ గ్రేటెస్ట్ డివైజర్తో డివైడ్ చేసినప్పుడు ఎవ్రీ టైం రిమైండర్ అనేది ఎలా రావాలి, సేమ్ రావాలి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ అనేది డివైజర్ కాబట్టి సో యూ కెన్ ఫైండ్ అవుట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ తీసుకుంటాం. జనరల్గా గ్రేటెస్ట్ నెంబర్ డివైజర్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఇచ్చిన ప్రాబ్లం అనేది కామన్ రిమైండర్ ప్రాబ్లమా, కామన్ డిఫరెన్స్ ప్రాబ్లమా? ఇక్కడ రిమైండర్స్ అసలు ఇవ్వలేదు కాబట్టి దిస్ ఈజ్ ద కామన్ రిమైండర్ ప్రాబ్లం. ఈ కామన్ రిమైండర్ ప్రాబ్లంలో కూడా ఇది రిమైండర్ గివెనా నాట్ గివెనా అంటే రిమైండర్ ఈజ్ నాట్ గివెన్. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఆన్ ద 3 numbers. సో ఫస్ట్ 3 numbersని రాసుకోవాలి. వాట్ ఆర్ ద 3 numbers? 2996 ఒక నెంబరు, అండ్ 4752 ఈజ్ ద అనదర్ నెంబర్. నెక్స్ట్ వన్ ఈజ్ 7825 ఈజ్ ద అనదర్ నెంబర్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ యూ టేక్ డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్, అండ్ సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి డిఫరెన్స్. ఇక్కడ 4752లో నుంచి సో 2996ని సబ్ట్రాక్ట్ చేయండి. ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 12 - 6 అంటే 6 వస్తుంది. 14 - 9 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5, అండ్ 16 - 9 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. 1756 ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. అలానే థర్డ్ నెంబర్కి సెకండ్ నెంబర్కి కూడా డిఫరెన్స్ తీసుకోండి. 7825 మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ 4752. నౌ ద డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3, అండ్ హియర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 and 3, 3073. So if you want to find out the greatest number, so greatest number k is nothing but divisor. The greatest number k is nothing but divisor. So మీ k వాల్యూ కావాలి అంటే సో ఈ డిఫరెన్సెస్కి హెచ్సిఎఫ్ టేకప్ చేయండి. 1756కి అండ్ 3073కి గరిష్ట సామాన్య భాజకాన్ని ఫైండ్ అవుట్ చేయండి. మరి గరిష్ట సామాన్య భాజకం ఫైండ్ అవుట్ చేయాలంటే సో మనకి 2 digit నెంబర్ 3 digit నెంబర్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ మెథడ్లో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ 4 digit నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బెటర్ టు గో ఫర్ లాంగ్ డివిజన్ మెథడ్. 3073ని నేను లాంగ్ డివిజన్ మెథడ్లో 1756 తోటి డివైడ్ చేస్తాను. 1756 ఇందులో ఓన్లీ 1 టైం అయిపోతుంది. నౌ 1756 ద రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 7, ద రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1, ద రిమైండర్ ఈజ్ 3, 1. అగైన్ 1756 రైట్ హియర్. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 13, 17. హౌ మెనీ టైమ్స్ ఇన్ 1756 అంటే 1 టైం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1317. ద రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 16 నుంచి 7 పోతే 9. This is equal to 3, this is equal to 4. Again write 1317. So this is exactly 3 times 1317. The remainder value is equal to 0. So మీకు ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో, ఏ డివైజర్ తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది, 439తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో ఈ రెండు నంబర్స్ యొక్క గాసాబా హెచ్సిఎఫ్ ఏమవుతుంది? k is equal to greatest number of సో దీస్ 3 numbers ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ 439. ద గ్రేటెస్ట్ నెంబర్ 439, బట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ వాట్? ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నెంబర్ k. సో ఆ యొక్క కేలోని అంకెల యొక్క లబ్ధం అడుగుతున్నాడు. 4 × 3 × 9, 4 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12, 12 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 108. సో ఫైనలీ ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు 108. సో ఇక్కడ k వాల్యూ అడిగితేనేమో 439. సో ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏంటంటే 109. అండ్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ విల్ బీ ద మీన్ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 10 and 22? సో 10 మరియు 22ల మధ్యలో ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల యొక్క సగటు ఎంత అంటున్నాడు. మీన్ అంటే సగటు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇఫ్ ద నంబర్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ 2 factors దెన్ ద నంబర్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ఎగ్జాక్ట్లీ 2 factors. వాట్ ఆర్ ద 2 factors? సో 1 and itself.
ఒకటి మరియు తనకు తాను మాత్రమే కారణాంకాలుగా కలిగిన సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. మరి 10కి 22కి మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి? బిట్వీన్ 10 and 20 there are 4 prime numbers. What are they? 11, 13, 17, another one is 19. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 23. 23 అనేది 22ని దాటి వెళ్ళిపోతుంది కాబట్టి తీసుకోకండి. సమ్ ఆఫ్ దీస్ ప్రైమ్ నెంబర్స్ మీన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ది ప్రైమ్ నెంబర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? బిట్వీన్ 10 and 22 there are 4 prime numbers. So I can add all the prime numbers divided by సగటుకి ఫార్ములా ఏంటి? సగటుకు ఫార్ములా రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ 11 ప్లస్ 19 దట్ ఈజ్ ఈక్వల్ 30, 17 ప్లస్ 30, 17 ప్లస్ 13 దట్ ఈజ్ ఈక్వల్ 30, 30 ప్లస్ 30 దట్ ఈజ్ ఈక్వల్ 60, 60 డివైడెడ్ బై 4 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 60ని 4 15 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి ద మీన్ ఈజ్ ఈక్వల్ టు the prime numbers between 10 and 12, the mean value is equal to what? So 15 only. And another problem number 3, the HCF of 1683, so 2244 and 5049 is x. The sum of the digits of the x. ఇక్కడ 3 నంబర్లు ఇచ్చాడు. ఆ 3 సంఖ్యల యొక్క గాసాబా x అయితే xలోని అంకెల మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. xలోని అంకెల యొక్క మొత్తాన్ని అంటే మనం ఈ 3 నంబర్లకి గాసాబా కనుక్కోవాలి. సో ఈ 3 నంబర్లకి గాసాబా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ వాల్యూ 1683 అండ్ 2244 అనదర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5049. మరి 3 సంఖ్యలకి గాసాబా ఎలా కనుక్కుంటాం? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై ద డిఫరెన్స్ మెథడ్. సో డిఫరెన్స్ మెథడ్ అంటే ఏంటి? సో మనకి ఇచ్చిన 3 సంఖ్యల్లో ఏవైనా 2 సంఖ్యలకి లీస్ట్ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయండి. కనిష్ట భేదాన్ని చూడాలి. లీస్ట్ డిఫరెన్స్ అంటే ఇక్కడ డిఫరెన్స్ మోర్ దెన్ 2000 ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి సో 2000 కంటే లెస్ ఉంటుంది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి. సో 2244లో నుంచి అంటే 2244లో నుంచి 1683ని సబ్ట్రాక్ట్ చేయండి. ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఇయర్ 14లో నుంచి 8 పోతే 6, దిస్ ఈజ్ ఈక్వల్ టు 21లో 16 పోతే 5, 561 ఈజ్ ద డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇట్. సో ఇప్పుడు ఈ 561 డివైడ్స్ ద 1683 ఎస్ ఆర్ నో? ఎస్ ఇట్ ఈస్ డివైడ్స్. 561 డివైడ్స్ 1683. 1683ని 561 డివైడ్ చేస్తుంది. ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. అలాగే 2244ని 561 డివైడ్ చేస్తుంది. 561 డివైడ్స్ 2244 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్. 561 డివైడ్స్ 5049 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్? 9 టైమ్స్. అంటే ఈ 3 సంఖ్యలని భాగించే సంఖ్య మనకు వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సో 561 కాబట్టి నౌ హెచ్సిఎఫ్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ ద గివెన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 561. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 561. బట్ ప్రాబ్లం ఏమడిగాడు? ఎక్స్లోని అంకెల మొత్తము 561లో అంకెల మొత్తం అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 6 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 12 ఉందంటే ఆప్షన్ నెంబర్ 4. సో ఈ విధంగా మనం ఇచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా సో మనం లాంగ్ డివిజన్ మెథడ్ని యూస్ చేయొచ్చు, డిఫరెన్స్ మెథడ్ని కూడా యూస్ చేయొచ్చు. సో డిఫరెన్స్ మెథడ్లో మనకి సాధ్యపడట్లేదు హెచ్సిఎఫ్ అంటే విల్ గో ఫర్ లాంగ్ డివిజన్ మెథడ్. అండ్ నెక్స్ట్, ఇఫ్ an 8-digit number 256139A4 is divisible by 11, find the value of A. ఇక్కడ ఒక 8 అంకెల సంఖ్య ఇచ్చాడు. ఈ 8 అంకెల సంఖ్య అనేది 11 తోటి భాగించబడాలి అంటే భాగించబడితే ఏ యొక్క విలువని కనుక్కోమన్నాడు. యాక్చువల్గా మనం 11 డివిజిబిలిటీని 2 టైప్స్గా చేయొచ్చు. ఆల్టర్నేటివ్ డిజిట్స్ని తీసుకోవచ్చు, లేదనుకోండి పాజిటివ్ రిమైండర్ నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్లో కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్ని కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి 2 నంబర్స్ని సో ఇలా పేర్స్గా తీసుకోండి. తీసుకున్న తర్వాత వీ కెన్ అప్లై ద 11 టేబుల్. సో 11తో 25ని 11 తోటి డివైడ్ చేయండి. 25ని 11తో డివైడ్ చేస్తే 11 2s are 22. ద పాజిటివ్ రిమైండర్ ఈజ్ +3. 11 6s are 66. ద నెగిటివ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు -5. సో 11 6s are 66. 66 కంటే 61 అనేది ఎంత లెస్? 5 లెస్ కాబట్టి -5. 11 4s are 44. 11 4s are 44 అంటే ఇక్కడ 39 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -5 రిమైండర్. సో ఇక్కడ -5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఓవరాల్గా?
సో 10 అవుతుంది. -10 ప్లస్ 3 ఎంత? -10 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -7 ఉంటుంది. సో మరి ఇది 0 కావాలంటే ఇక్కడ 7 రావాలి. లేదు అనుకోండి, సో ఇది -11 రావాలంటే -4 ఉండాలి రిమైండర్. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చే నెంబర్ ఏమై ఉండాలి ఏ ప్లేస్లో అంటే ఇప్పుడు ఓవరాల్గా మనకు వచ్చేది ఈ రిమైండర్స్ని యాడ్ చేస్తే 11 మల్టిపుల్ అన్నా రావాలి, లేదా సో రిమైండర్స్ యొక్క టోటల్ అనేది 0 అన్నా రావాలి. ఇక్కడ 0 రావడానికి ఛాన్స్ లేదు. -5 ఎంత? -10 -10 ప్లస్ 3 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -7. సో ఇది -11 కావాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -7 బికమ్స్ ఇక్కడ 3 -5 సో -5 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? -7. -7 బికమ్స్ వాట్? -11 కావాలి అంటే సో -7కి -4 సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే డెఫినెట్గా ఇక్కడ రిమైండర్ -4 రావాలి. ఇక్కడ రిమైండర్ -4 రావాలి అంటే ఏ ప్లేస్లో ఎంత వాల్యూ ఉండాలి? ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 84. సో 84ని 11తో డివైడ్ చేయండి. 11 8s are 88. 88 కంటే 84 ఎంత లెస్? ద రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు -4. కాబట్టి ఏ ప్లేస్లో ఉండవలసిన నంబర్ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఓన్లీ. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఓన్లీ. సో లేదనుకోండి ఆల్టర్నేటివ్ డిజిట్స్ కాన్సెప్ట్ కూడా మీరు వాడుకోవచ్చు. ఏంటది నంబర్? 256. ద గివెన్ నంబర్ 256 139A4. సో ఇప్పుడు ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది ఎలా వెరిఫై చేస్తామంటే వీ కెన్ యాడ్ ద ఆల్టర్నేటివ్ డిజిట్స్, యాడ్ ద సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేసెస్. 2కి 6 యాడ్ చేయండి, 6కి 3 యాడ్ చేస్తాం అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ 3 ఈజ్ యాడెడ్ ఫర్ ఏ. టోటల్గా 8 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ ఏ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ ఏ. అలానే వీటిని కూడా యాడ్ చేయండి. 6 ప్లస్ 9 15 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 19. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 19. సో ఈ డిఫరెన్స్ అనేది 0 కావాలి. ఈ డిఫరెన్స్ అనేది 0 కావాలి అంటే 0 ఎప్పుడవుతుంది? 19 - 19 అంటేనే 0. మరి ఓవరాల్గా ఈ వాల్యూ 19 కావాలంటే ఏ పొజిషన్లో ఎంత ఉండాలి? దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఉండాలి. సో డిఫరెన్స్ 0 రావాలి లేదా డిఫరెన్స్ 11 రావాలి. సో ఇక్కడ 0 రావడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి సో ఇక్కడ 0 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూ 19 అయినప్పుడు 19 - 19 0 కాబట్టి ఇది 19 కావాలంటే ఏ పొజిషన్లో ఎంత ఉండాలి? దట్ ఈజ్ ఈక్వల్ టు 8. So where it is option number 2. And see the next problem. This is a simplification type. మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఏమని రాస్తానంటే 4 1/3ని 3 4s are 12 plus 1 సో 13. సో 13/3 డివైడెడ్ బై ఇన్సైడ్ వాల్యూ 3 2s are 6 plus 1 6 plus 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3 మైనస్ 1/3 ఇంటూ సో ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కాబట్టి ముందు దీన్ని సింప్లిఫై చేయాలి. ఇన్సైడ్ బ్రాకెట్ని కంప్లీట్ చేయాలి బాడమాస్ రూల్ ప్రకారం. ఇన్సైడ్ బ్రాకెట్ ఇక్కడ 4లో నుంచి 3 పోతే ఫస్ట్ ఇంటీజర్స్ మైనస్ చేయండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ సో 4 - 3 ప్లస్ 1/2 మైనస్ 1/3 రాస్తాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ 13 డివైడెడ్ బై 3 13/3 డివైడెడ్ బై ఇంటూ 8/3 మైనస్ 1/3. 4లో నుంచి 3 పోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సో క్రాస్ మల్టిప్లికేషన్ 3 1s are 3 2 1s are 2 3 minus 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సో 2 3s are 6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 13/3 డివైడెడ్ బై 8/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1 ప్లస్ 1/6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. 1/6 అంటే 6 1s are 6 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7/6 అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 13/3 ఇంటూ 13/3 డివైడెడ్ బై సో ఇక్కడ ఎల్సిఎం 3కి 8కి ఎల్సిఎం సో ఇక్కడ 8/3 ఉంది దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3 మైనస్ 1 ఇంటూ 7 7/18 నౌ ఎల్సిఎం 13/3 డివైడెడ్ బై ఎల్సిఎం వచ్చేసి 18 అవుతుంది. ఇయర్ 3 6 times 6 8s are 48 minus so 18 is 1 time that is equal to 7. Now I take 13/3 ఈ డివిజన్ కాస్త ఇంటూగా కన్వర్ట్ అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ విల్ బి రెసిప్రోకల్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 18/41. సో 3 is how many times? 6 times that is equal to 78 divided by 41. సో 41 అనేది 78లో ఎన్ని టైమ్స్ పోతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1 time.
78లో 41 పోతే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 37. దట్ ఈజ్ ఈక్వల్ టు 137/41 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 137/41 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఉందా 137/41, వేర్ ఇట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్, ఫ్రమ్ 3/4 ఆఫ్ ఎ నంబర్ P, Ramakrishna subtracts 2/3 of the another number Q and obtained 5/8 as the difference. What is the answer Ramakrishna should obtain if he subtracts 8 times of Q from 9 times of P? 8 times of Q from 9 times of P అంటున్నాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్ ఏంటి? రామకృష్ణ అనేవాడు P అనే సంఖ్యలో 3/4 భాగాన్ని రామకృష్ణ, Q అనే మరో సంఖ్యలో 2/3 భాగాన్ని తీసివేశాడు. ఫ్రమ్ 3/4 ఆఫ్ ద P, 3/4 ఆఫ్ ద P అంటే 3/4 ఆఫ్ P మైనస్ ఇక్కడ ఏమంటున్నాడు సబ్ట్రాక్ట్ 2/3 ఆఫ్ అనదర్ నంబర్ Q. 2/3 ఆఫ్ అనదర్ నంబర్ Q, ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 5/8 ఆఫ్ ద డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ దేనికి సమానం? సో 5/8కి సమానం. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5/8. బట్ ఫైనల్గా ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు? వాట్ ఈజ్ ద ఆన్సర్ రామకృష్ణ షుడ్ అబ్టైన్ ఇఫ్ ఈ సబ్ట్రాక్ట్ 8 టైమ్స్ ఆఫ్ ద Q ఫ్రమ్ 9 టైమ్స్ ఆఫ్ ద P. సో 9 టైమ్స్ ఆఫ్ ద Pలో నుంచి 8 టైమ్స్ ఆఫ్ ద Qని సబ్ట్రాక్ట్ చేస్తే రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. 8 టైమ్స్ ఆఫ్ Q ఫ్రమ్, సో 9 టైమ్స్ ఆఫ్ P, 9 టైమ్స్ ఆఫ్ P, P యొక్క 9 రెట్ల నుండి Q యొక్క 8 రెట్లను తీసేస్తే ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటి? 9P మైనస్ 8Q వాల్యూ కావాలి. సో ఇక్కడ ఇచ్చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే 3 3s ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9P మైనస్ 4 2s ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8Q. సో డివైడెడ్ బై, సో 4 3s ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ ఈక్వల్ టు 5/8. నవ్ ఐ క్యాన్సిల్డ్ 4 ఈజ్ 3 టైమ్స్, 4 ఈజ్ 2 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 నటు తీసుకెళ్ళండి 9P మైనస్ 8Q ఈజ్ ఈక్వల్ టు, సో 3 5s ఆర్ 15/2. బట్ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? 9P మైనస్ 8Q వాల్యూ కావాలి. 9P మైనస్ 8Q ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం? 15/2. వేర్ ఇట్ ఈజ్ 15/2 ఇన్ ద 4th చాయిస్. నెక్స్ట్, ఇఫ్ 27 ఇంటూ 3 ఇంటూ, సో 896 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 3136 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 640, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. సో ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చాడు, ఇందులో y యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఈ 27 3s ఆర్ ఎంత? 81 ఇంటూ ఇక్కడ 896 ఉంది డివైడెడ్ బై వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3136 దట్ ఈజ్ ఈక్వల్ టు 56 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 640. ఇది దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 56. సో ఇప్పుడు 81 ఇంటూ 896 డివైడెడ్ బై సింబల్ ఐ కన్వర్టెడ్ ఇంటూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ రెసిప్రోకల్. దాని ముందున్న వాల్యూ అనేది రివర్స్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/56 దట్ ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 640. ఇక్కడ 56 ఇందులో డివిజిబుల్ అవుతుందా చూడండి. యాక్చువల్గా 50 16s ఆర్ కదా, 50 16s ఆర్ వచ్చేసి 800 అండ్ 6 16s ఆర్ ఎంత? 96. అంటే ఎగ్జాక్ట్గా ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 16 టైమ్స్ పోతుంది. నౌ 16 ఇంటూ దిస్ ఈజ్ 16 1s ఆర్ 16, 16 8s ఆర్ 128 ప్లస్ 1 129. సో 1296 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 640. సో ఫైనల్గా y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నా y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1296 మైనస్ 640. సో ఫైనలీ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 0 6, 9 minus 4 5, 12 minus 6 that is equal to 656 is the final answer. Final answer for this problem is equal to 656. And next one, which of the following option is the closest approximate value which will come in place of question mark in the following question? So ఇక్కడ మనకి 9.99 whole to the power of whole power 3.001 minus 5.001 whole power 2.999 ప్లస్ 4.9997. సో క్లోజెస్ట్ వాల్యూ కావాలి, సమీప విలువని కనుక్కోమంటున్నాడు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు సమీప విలువ అంటే ఇక్కడ 9.99 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఇంటూ 10 కదా, ఎస్ 10 తీసుకుంటాను. 3.001 అంటే ఐ టేక్ ఓన్లీ 3. అలానే 5.001 అంటే ఐ విల్ కన్సిడర్ యాజ్ 5.
5.001 అంటే ఈక్వలెంట్ టు సమీప వాల్యూ 5 అవుతుంది. అండ్ 2.9999 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు 3 ఇది. అండ్ 4.997 అంటే ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు 5 ఇది. దీన్ని సింప్లిఫై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్ 125. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 125లో 5 పోతే 1000 మైనస్ 125 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 120. 1000లో 120 సబ్ట్రాక్ట్ చేయండి, విల్ గెట్ ద ఆన్సర్ 880. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో అన్నీ కూడా ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను అప్రాక్సిమేట్గా సమీప విలువని కన్సిడర్ చేశాను. సో మనం ఇచ్చిన ఆప్షన్స్లో 880 ఉందంటే హౌస్. ఆప్షన్ నెంబర్ 1 880. See the next problem. Problem number 9. The LCM of two numbers is 35 times of their HCF. The LCM and HCF differ by 238. If the two numbers differ by 14, then find the sum of the two numbers. So ఇక్కడ రెండు సంఖ్యల యొక్క కాసాగ్ అనేది వాటి యొక్క గాసాబాకి 35 రెట్లు అంటున్నాడు. సో ద రేషియో బిట్వీన్, ఇక్కడ రేషియో ఇచ్చేసాడు ఏమని, LCM is how many times of the HCF, that is equal to 35 times. So it is ratio is equal to 35:1. But here difference between LCM and HCF is also given, that is equal to 238. So LCM ki HCF ki difference 238 ante the difference of 35 and 1 is equal to, that is equal to 34 units. Here 34 units value is equal to 238. 34 units value is equal to 238. So 34 units value 238 అయినప్పుడు, so what about 1 unit value? 34 is how many times? That is equal to 1 unit value is equal to 34 is 7 times. 7 4s are 28, 7 3s are 21 plus 2 23. So here 7 times. And here HCF is nothing but 1 unit and LCM is nothing but 35 units. Now I can find out HCF. So HCF is equal to 1 unit kabatti HCF ante, so 1 into 7 that is equal to 7 ga rastam. Now LCM is equal to what? So LCM is equal to HCF is equal to ikkada 1 unit e undi kabatti, so 1 unit value 7. And now LCM is equal to how much? LCM is equal to, there are 35 units, 35 into 7. So 35 into 7 ante that is equal to 245. LCM of the two numbers is equal to 245. And also another condition is given. The difference between the two numbers is 14, then find the sum of the two numbers. మరి ఎప్పుడైనా సరే రెండు సంఖ్యల యొక్క గాసాబా 7 అయితే ఆ రెండు సంఖ్యలు ఖచ్చితంగా 7 యొక్క మల్టిపుల్స్ అవ్వాలి. అంటే ఒక నంబర్ 7A గాను ఇంకో నంబర్ 7B గాను తీసుకుంటాం. లేదనుకోండి ఆన్సర్ అనేది 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఎందుకంటే HCF 7 అయినప్పుడు HCF ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సమ్ ఆఫ్ ద టూ నంబర్స్, HCF ఈజ్ ప్రెజెంట్ ఇన్ డిఫరెన్స్ ఆఫ్ ద టూ నంబర్స్, HCF ఈజ్ ప్రెజెంట్ ఇన్ దేర్ LCM ఆల్సో. బట్ ఇక్కడ HCF 7 అని తెలిసినప్పుడు సో డైరెక్ట్గా 7 తోటి డివైడ్ అయ్యే ఆప్షన్ ఏముంది ఇక్కడ, సో 84 అని డైరెక్ట్గా మీరు టిక్ చేసుకోవచ్చు. సో లేదనుకోండి, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్. 7A 7B ఆ రెండు సంఖ్యలు 7A 7B అనుకుంటే వాటి యొక్క ఎల్సిఎం 7Aకి 7Bకి ఎల్సిఎం 7AB అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 245. సో ఇక్కడ 245లో 7 ఎన్ని టైమ్స్ పోతుందంటే AB ఈజ్ ఈక్వల్ టు వాట్, దిస్ ఈజ్ 3 times 21 and 7 5s are 35. A into B is equal to 35. And also another condition is also given. The difference of the two numbers. ఈ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎంత? 7 into A minus B. Already given. Difference of the two numbers is equal to 14. So what about A minus B value? That is equal to 4. 7 how many times in 14? That is equal to 2 times. That is equal to 2 times. Here A into B is equal to 35. A minus B is equal to 2. So A into B value 35 anta. అలానే A మైనస్ B వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? A మైనస్ B వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే విధంగా A వాల్యూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 7. B వాల్యూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 7 5 7s are ఇది 7 అవుతుంది, B వాల్యూ 5 అవుతుంది. 7 5s are ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 35. 7 minus 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 minus 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫైనల్గా మీకు ఏం కావాలి? సమ్ ఆఫ్ ద టూ నంబర్స్. సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ అంటే 7 into A plus B కావాలి. 7 into A plus B అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 7 into A plus B వాల్యూ 7 plus 5 12. 7 12s are దట్ ఈజ్ ఈక్వల్ టు 84. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ప్రాబ్లం సాల్వ్ చేయకుండానే మనం ప్రాబ్లం యొక్క ఆన్సర్ 84 అని పెట్టవచ్చు. ఎందుకు? వన్స్ మీరు హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేశారు అంటే హెచ్సిఎఫ్ వాల్యూ 7 కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తము కూడా 7 యొక్క గుణిజమై ఉండాలి. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 7 యొక్క గుణిజం ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 84 ఓన్లీ.
Next, John bought 3 items from a store. The price of the item A was 2/3 of the price of item B. సో ఇక్కడ ఏ అనే ఐటమ్ యొక్క ప్రైస్ ఎంతకి ఈక్వల్ అంట 2/3 ది ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ బి. నెక్స్ట్, వైల్ ద ప్రైస్ ఆఫ్ ఐటమ్ సి వాస్ 3/4 ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ ఐటమ్ బి. సి యొక్క ప్రైస్ ఏమంటున్నాడు 3/4 ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ ద బి. దీని నుంచి నాకు ఏం కావాలి ఫైనల్గా A/B ఫైండ్ అవుట్ చేయండి. A/B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రేషియో దట్ ఈజ్ ఈక్వల్ 2:3 అవుతుంది. అలానే C/B వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. C/B వాల్యూ ఈజ్ ఈక్వల్ రేషియో ఏమవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 3:4. బట్ ఈ రెండు రేషియోలో ఉమ్మడిగా ఉన్న వాల్యూ ఏంటి కామన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3/4. బట్ సో 2 రేషియోలో ఒక వాల్యూ అనేది కామన్గా ఉన్నప్పుడు సో అవి డిఫరెంట్గా ఉండకూడదు, ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ 3కి 4కి ఎల్సిఎం నేను ఫైండ్ అవుట్ చేసినట్లయితే 3కి 4కి ఎల్సిఎం దట్ ఈజ్ ఈక్వల్ టు 12. ఇయర్ 4 ఈజ్ 3 టైమ్స్ కాబట్టి 3ని కూడా 3తో మల్టిప్లై చేయండి. సో 3 ఈజ్ 4 టైమ్స్ కాబట్టి దీన్ని కూడా 4 తోటి మల్టిప్లై చేయండి. సో ఫైనలీ ఐ కెన్ రైట్ డౌన్ ద రేషియో బిట్వీన్ ఏబిసి. సో ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత. ద ప్రైస్ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ 8. నౌ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12. నౌ సి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, సి ఈజ్ ఈక్వల్ 3 3s ఆర్ 9. బట్ ఫైనల్గా ప్రాబ్లం ఏమన్నాడు సి ధర అయితే వస్తువు, సి ధర వస్తువు ఓకే. ఏ యొక్క ధర ఎంత 88 రూపీస్ అయితే సి అనే వస్తువు యొక్క ధర ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఈజ్ గివెన్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 88 రూపీస్. సో 80 యూనిట్స్ 88 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ వాల్యూ 11. బట్ 9 యూనిట్స్ ఆర్ ఈక్వల్ టు 9 into 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 99. The cost price of the article C is equal to what? 99 rupees. The cost price of the article C is equal to 99 rupees.